అవేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయిపోయాయి కదా ముఖ్యమంత్రి రేవంత్ కథ. పాపం మహారాష్ట్రలో పార్టీ ఘోరాది ఘోరంగా ఓడిపోయే వరకలా బండి సంజయ్‌ని అయితే అబ్బెబ్బే అని ఎక్కిరిస్తున్నాడు. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 10 సార్లు ప్రచారానికి పోయిండు రేవంత్. కానీ దరిద్రం ఏందంటే ఆయన మీద ప్రచారం చేసిన అన్ని జాగాల క్యాండిడేట్లు నెత్తి మీద తడిగుడ్డేసుకొని ఏడుస్తుర్రు ఇప్పుడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిపించేతందుకు తెలంగాణ, కర్ణాటకకెళ్ళి పైసలు సదిరిర్రు. అడగోలు ఖర్చు పెట్టిర్రు. కానీ అదంతా బూడిద పాలే అయింది. ఎంత ఉరుకులాడినా అక్కడ ఆళ్ళు గెలవలేదు. ఆళ్ళ పప్పులు ఉడకలేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ పాలన చూసిర్రు కాబట్టే జనాలు ఆళ్ళను బొందబెట్టిర్రు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఫెయిల్యూర్స్ చూసిర్రు కాబట్టే ఒడగొట్టిరని తిప్పి పొడిచిండు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు ఇక నన్ను చూడు అందరూ చూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. చూసిరా బండి సంజయ్‌ను కూడా ర్యాగింగ్ చేయబట్టే రేవంత్ సార్ను. రేవంత్ సారు బండి సార్ ఇద్దరు చీకటి దోస్తులు ఒకరి కోసం ఒకరు జానిస్తారని బయట జనం అనుకుంటుంటే రేవంత్ సార్ని ఎక్కిరించుకుంటే బండి అన్నేమో ఇట్లా జలకి ఇవ్వబట్టే అని కామెంట్లు చేస్తున్నాడు జనాలు.